ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలకమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. అజెండాలో 14 అంశాలను మంత్రివర్గం ఆమోదించింది. రైట్, ఇక ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలకమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా పలు అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా 14 అజెండాలపైన కూడా ఈ రోజు కేబినెట్ భేటీ లో చర్చించారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసే విధంగా కూడా ఏదైతే ఉందో గ్రీన్ ఎనర్జీ పేరిట కూడా రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి వాటికి సంబంధించి కూడా వివిధ సంస్థలు కూడా స్థలాలు భూ కేటాయింపులు చేస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది. దానికి కూడా ఆమోదం తెలిపారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మటుకు ఈ రోజు ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపుతో పాటు అలాగే ఈ నెల జనవరి 8న ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు రాబోతున్నారు. ఆ పర్యటనకు సంబంధించి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మంత్రులకు సీఎం సూచించారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక మంత్రులతో సబ్ కమిటీ వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆ రోజు వైజాగ్ లో ప్రధానమంత్రి రోడ్ షో ఉండబోతుంది. తర్వాత బహిరంగ సభ కూడా ఉండబోతుంది. దానిపైన కూడా ప్రత్యేకంగా మంత్రి సబ్ కమిటీ వేసి ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి పర్యటన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మంత్రులందరూ ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఏదైతే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 10,000 రాయితీ వాళ్ళకు సహాయం ఉందో, ఆర్థిక సహాయం ఉందో, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 10,000 కలిపి మొత్తం 20,000 రూపాయలు ఒకే మొత్తంగా రైతులకు ఆర్థిక సహాయంగా అందించాలని చెప్పేసి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయించి ఆమోదం తెలిపారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం ఇస్తారు. ఫిషింగ్ హాలిడే ఉంటుంది వాళ్ళకి ప్రతి సంవత్సరం. ఆ ఫిషింగ్ హాలిడే రోజు అంటే దాదాపు 45 రోజుల నుంచి 60 రోజుల పాటు ఫిషింగ్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా, అంటే వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా కూడా ఆ టైంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం ఇస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చెప్పేసి కూడా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో వాళ్ళకి సూచించడం జరిగింది. ఖచ్చితంగా మంత్రులంతా ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని వైద్య శాఖకు సంబంధించి కూడా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి వాటికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే మరో ఈ రోజు మటుకు జరిగిన కేబినెట్ భేటీలో అయితే సిఆర్డీ అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా ఒక చట్ట సవరణ చేసేందుకు కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం చూసుకున్న మటుకు పారిశ్రామికంగా అభివృద్ధికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పరిశ్రమలకు కూడా ఈ రోజు భూ కేటాయింపులు చేస్తూ కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు జమీమా. థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.